చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ విజనరీ పర్సన్ అని చెప్పి విన్నాం కదా, మరి ఏ విధంగా జరుగుతుందంటారు? డెవలప్ అవుతుందంటారా మరి ఈ ప్రభుత్వంలో? అవ్వచ్చు. అంటే ఇక్కడ నుంచి అయినా విద్యార్థులు ఇట్లా వలస వచ్చే అవకాశాలు తగ్గుతాయంటారా? మరి ఇక్కడ వలస రావడం ఏముందండి, రెండు తెలుగు రాష్ట్రాలే. ఇక్కడ ఓన్లీ కాదు, బెంగళూరు అటంతా వెళ్తున్నారు కదా. వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, యూఎస్కి కూడా వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెడుతున్నామని చెప్పేసి ఆగస్ట్ 15 నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో జిల్లాల వారీగా పెడితే బాగుంటుందా, లేదు అన్ని జిల్లాలు తిరిగే విధంగా పెడితే బాగుంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది. పెడితే బాగానే ఉంటుంది, మొత్తం పెడితే. అంటే తెలంగాణలో చూస్తున్నాం కదా ఎన్ని గొడవలు అవుతున్నాయో. తెలంగాణలో కాదు, కర్ణాటకలో కూడా చూస్తున్నాం. సో చాలా గొడవలు అవుతున్నాయి. వాళ్ళకి ఎట్లా అంటే లైక్ ఖాళీలు ఉండదు. సో గొడవలు అయితే అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. అంటే ఇప్పుడు జగన్కి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కరెక్ట్గా నాకు తెలీదు, కానీ కొంచెం అయితే బాగానే ఉంది అంటున్నారు. చెత్త వేస్ట్ అనేది నిర్మూలన కొంచెం బాగానే ఉంది. అంటే నార్మల్గా చూసుకున్నట్టయితే జగన్ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలను చాలా ఎక్కువ ఇచ్చేసారు, ప్రజలను సోమరిపోతులు. అవి కూడా వస్తున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నాయి. అంటే మా సైడ్ వస్తూనే ఉన్నాయి, మిగతా సైడ్ నాకు తెలియదు. సూపర్ 6 అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కదా, సూపర్ 6 కూడా ఉచిత పథకాలే కదా. మరి సూపర్ 6లో ఎన్ని అమలు చేశారనేది ఐ డోంట్ నో. నేను చాలా రోజులు అయింది వెళ్ళి ఏపీకి, ఓటేసిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. అంటే క్యాపిటల్ అనేది అయిపోతుందంటారు ఈ గవర్నమెంట్లో అయినా? అవ్వచ్చు, అవుతుంది. అంటే ఇంతవరకు స్టార్టింగ్ పాయింటే పడలేదు, బేస్మెంటే కాలేదు అని అంటున్నారు. అమరావతిలో చాలా డెవలప్మెంట్ అండి, మా ల్యాండ్స్ కూడా అట్టే ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే రెడ్ బుక్ అని చెప్పేసి అలర్ట్ చేసి అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. జగన్ కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా జైలుకి? ఉంటుంది. వైజాగ్లో చాలానే ఆక్రమించుకున్నారు, సో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.